ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. 3 సార్లు పిలిచినా రాకపోవడంతో 4వసారి సమన్లు పంపింది ఈడీ. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గోవా వెళ్తున్న కారణంగా నేటి విచారణకు హాజరు కాలేనని కేజ్రీవాల్ ఈడీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ఈడీ దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ ఈడీ నోటీసు చట్టవిరుద్దమని ఆప్ నేతలు అంటున్నారు. ఎన్నికల ప్రచారం చేయకుండా కేజ్రీవాల్ ను ఆపాలని చూస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పార్టీ కార్యక్రమాల్లో గోవా పాల్గొనేందుకు వెళ్తున్నాను అంటూ నేడు విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేజ్రీవాల్ తెలిపినట్లు సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. నేడు విచారణకు రావాల్సిందిగా కేజ్రీవాల్ కి 4వసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ గోవా వెళ్తున్నారు. నిజానికి ఈడీ నోటీసులకు ముందే కేజ్రీవాల్ గోవా పర్యటన 3 రోజులకు ముందే ఖరారైంది అని ఆప్ వర్గాలు చెప్తున్నాయి. నోటీసుల పైన చట్ట ప్రకారంగా వ్యవహరిస్తాం కాబట్టి అంతవరకు కూడా ఈడీ ఎన్ని నోటీసులు ఇచ్చినా వారికి స్పందించేది లేదని కూడా కేజ్రీవాల్ నుంచి చెప్తున్నారు. నేడు విచారణకు హాజరు కాలేనట్టు ఈడీకి కేజ్రీవాల్ నిన్ననే తెలియజేయడం జరిగింది. అయితే నిన్న ఒక కీలకమైనటువంటి పరిణామం ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగింది. అంతేకాకుండా ఈ నెల 22 తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఈడీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇటు కేజ్రీవాల్ అటు కవిత ఇద్దరికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరికి NBW నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ చేయాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు NBW కోసం ఈడీ రంగం సిద్ధం చేస్తుంది. మరోపక్క ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడైనటువంటి అరుణ్ రామచంద్రన్ పిల్లై మధ్యంతర బెయిల్ పొడిగించడానికి నిన్న ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది. ఈ నెల 20 లోపు పిల్లై లొంగిపోవాలని కూడా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. భార్య అనారోగ్య కారణంగా మధ్యంతర బెయిల్ పొందినటువంటి అరుణ్ రామచంద్రన్ పిల్లై నిన్న తన బెయిల్ పిటిషన్ పొడిగించాలి, ఈ యొక్క అనారోగ్యం ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా కోరారు. కానీ హైకోర్టు మాత్రం వినలేదు. అరుణ్ రామచంద్రన్ పిల్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అంటూ ఈడీ అభియోగాలు మోపింది. అంతేకాకుండా ఆయన విచారణలో కూడా ఆ విషయాలు వెల్లడించారని కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొంది. ఈడీ విచారణకు కవిత హాజరు కావటం లేదు. నిజానికి మొన్న 16వ తారీఖు హాజరు కావాల్సింది, కానీ తను రాలేకపోతున్నాను, సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేను, ఇది న్యాయపరంగానే నేను ఎదుర్కొంటానని కూడా కవిత సమాధానం ఇచ్చారు. మరోపక్క లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలి అంటూ ఏదైతే మరికొంతమందికి కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే మరి 1-2 రోజుల్లో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు ఈడీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. విజయ్ చంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.